ఇక తులారాశి వారిలో ఆరోగ్యపరమైన సమస్యలు అనేటువంటివి కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్నా, ఇది పరీక్షాకాలంగా ఉన్నా ఆరోగ్యం విషయంలో పర్వాలేదు, ఏమీ కాదు అని మనోస్థైర్యాన్ని మీకు మీరే చెప్పుకుంటారు. ప్రమాదాలు అనేటువంటివి అంతగా లేవు. ప్రయాణాలు చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి ప్రయాణాలు చేయండి. ఎక్కడా కూడా ప్రమాదం అనేటువంటిది లేదు. శత్రువుల భయం మాత్రం ఎక్కువగా ఉంది. మిమ్మల్ని కాస్త శత్రువులు వెన్నుబోడు పడిచేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. తులారాశి వారు అనుకున్నటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యం అష్టకం చదవడం లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరమైన విషయం. ఈ డిసెంబర్ అంతా కూడాను చందనాన్ని బొట్టుగా ధరించుకోండి. పైగా ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతగా గావించుకుంటే అంత శ్రేయస్కరమైన విషయంగా చెప్పవచ్చు. డిసెంబర్ నెలంతా కూడా తులారాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందాలి అనుకుంటే కనుక షణ్ముఖాయ దేవాయ నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఎల్లవేళలా వల్లీ దేవసేనుడు మిమ్మల్ని రక్షించేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది.